హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం మన వ్యూవర్ ఒకళ్ళు స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి అనేది అడిగారు. సో వాళ్ళ కోసం వచ్చేసేసి స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి, ఏ సాఫ్ట్వేర్తో చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక సాఫ్ట్వేర్ అనమాట, ఫార్మాట్ ఫ్యాక్టరీ అనేది. గూగుల్ సెర్చ్కి వచ్చేసేసి ఫార్మాట్ ఫ్యాక్టరీ అని టైప్ చేశాను. ఇది చూడండి, ఇక్కడ మీకు ఫార్మాట్ ఫ్యాక్టరీ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి ప్రోడక్ట్ డౌన్లోడ్స్ అని ఉంది. ప్రోడక్ట్ డౌన్లోడ్స్ లో ఫార్మాట్ ఫ్యాక్టరీ అని క్లిక్ చేసుకొని ట్రయల్ వర్షన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇందులోనే కాకుండా ఇంకా వేరే వేరే వాటిలో కూడా మనకి ఈ సాఫ్ట్వేర్ అయితే వస్తుంది, బట్ మీకు ట్రయల్ వర్షన్ సరిపోతుంది. సో మీకు కావాలి అనుకుంటే మీకు ఏదైతే కావాలి అనుకుంటారో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ కూడా వర్షన్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా 5.7.5 అది దాని తర్వాతది మాత్రమే తీసుకోండి. అంటే దాని తర్వాత వచ్చిన వర్షన్స్ ని మాత్రమే తీసుకోండి. అంతకు ముందున్న వర్షన్స్ తీసుకుంటే మీకు ఆ వాటిలో వచ్చేసేసి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ అనేది లేదు. సో మీరు 5.7.5 అనేది తీసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా మీకు వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో మీకు కొన్ని ఆప్షన్స్ అయితే పైన కనబడుతున్నాయి కదా. ఇదేంటి అంటే MP4 కన్వర్టర్ అనమాట. జస్ట్ ఇది ఫార్మాట్ చేంజ్ చేసుకోవడానికి. ఫార్మాట్ ఫ్యాక్టరీ అనేది మనం తీసుకున్న వీడియోకి కానీ ఆడియోకి కానీ ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత MP4, MKV, గిఫ్, వెబ్. ఓకే, ఇలాగ మనం ఫార్మాట్ చేంజ్ చేసుకోవడానికి, అలాగే క్రాప్ చేసుకోవడానికి, ఫాస్ట్ పెంచుకోవడానికి, అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు లోగో, డి లోగో అని కనబడుతుంది. ఈ లోగో, డి లోగో మీకు అవసరమైతే వాడుకోండి. అంటే మన వ్యూవర్ వచ్చేసేసి ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్ గురించి అడిగారు. సో దానికైతే ఇక్కడ ఉన్న ఆప్షన్ అనేది సరిపోతుంది. ఇన్ కేస్ అవసరం అనుకుంటే ఇది డి లోగో అని ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఏదో ఒకటి తీసుకుంటున్నాను నేనైతే. ఒక వీడియో అయితే తీసుకున్నాను. చూడండి, నాకు ఇక్కడ ఈ నేమ్ అనేది పోవాలి. అంటే నేను లోగో అని చెప్పాను కదా, ఇక్కడ లోగో ఉంది అనుకోండి ఫర్ సపోజ్. దాన్ని రిమూవ్ చేయాలి అనుకోండి. రిమూవ్ చేయాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇప్పుడు చూడండి, మీరు ఒక ఫైల్ ని యాడ్ చేయండి అంటుంది. ఏదైతే మీరు అది కనపడకుండా పెట్టాలి అనుకుంటారో దాన్ని కూడా బ్లర్ చేసేస్తుంది. మీకు అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, జస్ట్ ఏదో ఒక ఫైల్ ని అయితే మీరు జస్ట్ అప్లోడ్ చేయండి. జస్ట్ ఓపెన్ చేసుకొని చూడండి, ఇది వచ్చేసింది. జస్ట్ ఓకే అనండి. ఇక్కడ మీకు కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ లోగోని తీసేసి బ్లర్ చేస్తుంది అక్కడ మీకు. ఓకే, ఆ లోగో కనపడకుండా బ్లర్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు స్టార్ట్ అని కొడితేనే అది స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టార్ట్ అని కొడితేనే ఇక్కడ మనకు రెండరింగ్ అనేది అవుతుంది అనమాట. వద్దు అనుకుంటే మీరు దీన్ని క్లోజ్ అయితే చేసేసుకోవచ్చు. క్లియర్ లిస్ట్ లోకి వెళ్ళి క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకే, అది డి లోగోకి మీకు అవసరమైతే వాడుకోండి. తర్వాత స్క్రీన్ రికార్డ్ అని ఉంది కదా, స్క్రీన్ రికార్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా అయితే మనకి ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ నేను రికార్డింగ్ పెట్టాను మీకు చూపించడానికి. రికార్డింగ్ ఆల్రెడీ జరుగుతుంది నాకు ఇక్కడ. సో ఇది చూడండి, ఇక్కడ మనకి స్క్రీన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసామనుకోండి రీజియన్, విండో, ఫుల్ స్క్రీన్ అని వస్తుంది. రీజియన్ అంటే మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పెట్టుకోవడానికి ఈ రీజియన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఓకే, టర్న్ కెమెరా ఆన్ అండ్ ఆఫ్. కెమెరా కావాలి అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా మీకు అందులో కనపడాలి అనుకుంటే కెమెరాను కూడా టర్న్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు హైలైట్ అయ్యి లేదు, జస్ట్ ఇక్కడ రెడ్ వస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ సపోజ్ ఇది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు.
ఇలా అన్నారనుకోండి, అది అక్కడ నుంచి రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, మీరు ఎంతవరకు అయితే డ్రాగ్ చేశారో ఆ ఫ్రేమ్ వరకు రికార్డింగ్ అనేది తీసుకుంటుంది. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూగా కనపడుతుంది కార్నర్స్లో. ఓకే, ఇలా. ఓకేనా, ఇలా తీసుకోవచ్చు. ఇది స్టాప్, ఇది పాజ్. ఓకే, ఇన్ కేస్ మీరు రికార్డింగ్ చేసేటప్పుడు దాన్ని పాజ్లో పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, పాజ్లో పెట్టుకోవాలి అనుకుంటే పాజ్లో పెట్టుకోవచ్చు. ఇది స్టాప్ చేయడానికి. స్టాప్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, స్టాప్ మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే క్లోజ్ అయితే మీరు చేయొద్దు. ఎందుకంటే మనం ఏదైతే రికార్డింగ్ చేసామో దాని అంతటిని సేవ్ చేసుకోవడానికి అది కొంత టైం అయితే తీసుకుంటుంది. ఓకే, దాన్ని అలా వదిలేసేయండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతున్నాయి కదా, ఈ సెట్టింగ్స్ లో చూడండి, ఇక్కడ మనకి కెమెరాకి సంబంధించి షార్ట్ కట్ కీ అనమాట. ఇది F5 కొడితే కెమెరా ఆన్ అవుతుంది, F6 అయితే రికార్డింగ్ కీ అనమాట. చూడండి, ఇక్కడ పాజ్ కీకి F7, స్టాప్ కీకి F8. ఓకే, మీకు అవుట్పుట్ ఫార్మాట్ ఏది? అవుట్పుట్ ఫార్మాట్ MP4 అని ఉంది, సో అది MP4 లోకి సేవ్ చేసి పెడుతుంది. అలాగే అవుట్పుట్ ఫోల్డర్ మీకు ఎక్కడ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి? డిఫాల్ట్ గా D లో FF అవుట్పుట్ స్క్రీన్ రికార్డ్ అని ఉంది. ఓకే, చేంజ్ అని పెట్టారు, చేంజ్ అని తీసుకొని మీరు చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆఫ్టర్ ఫినిష్ ఓపెన్ ద ఫోల్డర్, ఇక్కడ టిక్ చేసాం కాబట్టి మనం ఫినిష్ కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎక్కడైతే సేవ్ అవుతుందో ఎల్ఈడి అక్కడ నాకు ఓపెన్ అవుతుంది. ఓకే, విండో ఆల్వేస్ ఆన్ టాప్, ఇది మనకి ఏం చేస్తుంది, అన్నిటికీ టాప్ లో ఉంచుతుంది అనమాట, మనకి చూపించడానికి ఆప్షన్స్. అలాగే ఫ్రేమ్ రేట్ చూడండి, 24 ఫ్రేమ్ రేట్. ఓకే, మీకు ఎంత ఫ్రేమ్ రేట్ కావాలి, 60 FPS కావాలి అనుకుంటే 60 FPS పెట్టుకోవచ్చు. తర్వాత బిట్ రేట్ ఆటో అని ఉంది, 200K 1000K అంటే మీకు బిట్ రేట్ అనేది పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వన్ సౌండ్, యూజ్ క్యాప్చర్ సౌండ్. యూజ్ క్యాప్చర్ సౌండ్ అంటే నేను ఇక్కడ మౌస్తో క్లిక్ చేస్తున్నాను, అది కూడా కావాలి, వస్తుంది. లేదా నేను ఏదైనా ప్లే చేశాను, అది కూడా కావాలి, అది వస్తుంది. తర్వాత యూజ్ మైక్రోఫోన్, ఇక్కడ మైక్రోఫోన్ అని ఉంది కదా, ఈ మైక్రోఫోన్ అనేది చూడండి, మైక్ సిస్టమ్ కుండే మైక్ కానీ, లేదా మీరు 3.5mm జాక్ పెట్టుకుంటారు కదా, దాని ద్వారా కూడా మనం రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే ఇది టిక్ చేసుంటే దాని ద్వారా కూడా రికార్డ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఓన్లీ మైక్ ద్వారానే కావాలి అనుకుంటే ఇది టిక్ తీసేసుకోండి. లేదు మీకు బయట వచ్చేది వద్దు, మైక్ ద్వారా వచ్చేది వద్దు అనుకుంటే దీన్ని టిక్ తీసేసుకోండి. ఓకేనా, సో ఇవి ఆప్షన్స్ అయితే. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని స్టాప్ కొట్టాము అంటే మీకు రికార్డింగ్ అనేది ఆగిపోతుంది, చూపించడానికి కుదరదు. ఇక్కడ ఏమవుతుంది అంటే రెండరింగ్ అయ్యి దాని అంతటిని సేవ్ చేసుకొని ఒక ఫోల్డర్లో అయితే మీకు ఓపెన్ చేసి ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇది జస్ట్ చేసుకోవడానికి. ఇది కాకుండా ఇంకొక సాఫ్ట్వేర్ కూడా ఉంది. దాంతో ఏంటి అంటే, మీరు ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడ మీకు ఈ ఏరియా జూమ్ అవ్వాలనుకోండి, జూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా వేరే అయితే ఉన్నాయి ఇంకొక సాఫ్ట్వేర్లో, అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, స్టాప్